గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు మార్కాపురం పర్యటన నేపథ్యంలో కూడా 1290 కోట్ల వ్యయంతో కూడా నీటి పారుదలకి అంటే ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలు సుమారు 5 లక్షల మంది ప్రజలకు కూడా నీటి సమస్యను తీర్చేదానికోసం కూడా ఇక్కడ చేస్తున్నటువంటి జలజీవన్ పథకం విజయవంతం అయ్యేదానికోసం కూడా ఇక్కడ జనసేన నాయకులు అయితే కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు ఎవరెవరు నాయకులు వస్తున్నారు, ఇక్కడ ఏమైనా కొత్త ప్రకటనలు చేసే అవకాశం ఉందో కూడా మనతో పాటు ఉన్నారు మార్కాపురం జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ గారు. వారు మాట్లాడుతూ తెలుసుకున్న ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ మార్కాపురం వస్తున్నారు, జలజీవన్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి శంకుస్థాపన కార్యక్రమానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? దాదాపు పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం, వెరండపాలెం, దర్శి, ఎదులూరు కని నియోజకవర్గాల్లో అన్ని దాదాపు మార్కాపురం వైపాలెం సంపూర్ణంగా అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 1290 కోట్లు శాంక్షన్ అయింది గవర్నమెంట్లో. యాక్చువల్గా గత ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా ఫండ్ అంతా వెనక్కిపోయింది. మరి మోడీ గారిని ఒప్పించుకొని మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క ఫండ్ మళ్ళీ రీబ్యాక్ చేసుకుని వెనక్కి తెచ్చుకొని ఈరోజు ఈ పరిస్థితి ఇచ్చారు. మరి మోడీ గారి సహకారంతో, బాబు గారి చంద్రబాబు గారి సహకారంతో ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మహిళలు పెద్ద సంఖ్యలో ఈరోజు సభాస్థలికి రాబోతున్నారు. అందరూ కూడా ఫస్ట్ టైం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారి పర్యటన విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ పర్యటన నేపథ్యంలో కూడా నాయకులు ఎవరెవరు వస్తున్నారు, ప్రజలు అంటే సుమారు అంటే పార్టీ శ్రేణులు అయితేమి ప్రజలు అయితేమి కూడా ఈ కార్యక్రమానికి ఎంతమంది రాబోతున్నారు? దాదాపు వేల మంది మా 25 నుంచి 10,000 దాకా మేము వస్తారని ఊహిస్తూ ఉన్నాం స్వచ్ఛందంగా. ఎక్కువ మహిళలు కూడా చాలా అట్రాక్ట్ అయినారు. ఎందుకంటే ఏర్పాట్లు దాదాపు సభా ప్రాంగణం దాదాపు 30 ఎకరాల్లో ఎన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సభా ప్రాంగణంలో దాదాపు 6 నుంచి 7,000 సీటింగ్ అరేంజ్ చేశాము. మిగతా అంతా కూడా నిలబడి ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. అధికార యంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యంగా మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే గారు కందునారాయణ రెడ్డి గారు కూడా విశేషంగా అర్హతలు అక్కడ ఉండి పనిచేస్తూ ఉన్నారు. జనశ్రేణులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా పల్లె కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క పర్యటన పవన్ కళ్యాణ్ గారి యొక్క మీటింగ్ బ్రహ్మాండంగా దిగ్విజయంగా సక్సెస్ అయిందని ఆశిస్తాం. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ మార్కాపురం పర్యటన నేపథ్యంలో జలజీవన కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో కూడా ఇదే సభా వేదికగా ఏదైనా కొత్త ప్రకటన అంటే మార్కాపురం జిల్లాకు సంబంధించి ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా? ఏదైనా ప్రకటన చేస్తే ఏది చేస్తే బాగుండదని మీరు ఇక్కడ ప్రాంతవాసిగా భావిస్తున్నారు? అది మనం ఈ విధంగా చెప్పలేము, వారి మనసులో ఏముంది. కాబట్టి మేము కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్ట్ పైన, ప్రత్యేక జిల్లా పైన కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. తద్వారా వాటిని మేము రిప్రజెంట్ చేస్తాం. తద్వారా వారు ఏమో మాట్లాడతారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ. అది ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన మార్కాపురం పర్యటన నేపథ్యంలో కూడా కార్యక్రమం విజయవంతం అయ్యే కోసం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి పవన్ కళ్యాణ్ వస్తున్న ఈ శుభ సందర్భంలో కూడా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలైతే కూడా నీటి సమస్య తీరుతుందని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. స్వచ్ఛందంగా కూడా ఈ కార్యక్రమానికి వచ్చేదానికోసం అయితే మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితులు విజయవంతం చేసిన కోసం కూడా ఇక్కడ అన్ని శ్రేణులు అయితే కూడా కృషి చేస్తున్నారని చెప్పేసి ఇమ్మడి కాశీనాథ్ గారు తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.